हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మనం అతి విచిత్రమైన పిశాచి వశీకరణ మంత్రం గురించి చెప్పుకుందాం. పిశాచి అన్నది ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, వాటి యొక్క గుణగణములు ఏమిటి, అవి వశం కావడం వల్ల ఎలా మనకు సహకరిస్తాయి అన్నది ఇంతకు ముందు చాలా ప్రసంగాలు చేసి ఉన్నాం. కర్ణ పిశాచి 3 ప్రసంగాలు చేసి ఉన్నాం. అవి వింటే మీకు పిశాచి యొక్క లక్షణములు మరియు వాటి యొక్క గుణగణములు మీకు అర్థం అవుతాయి. పిశాచిని వశీకరణ వలన శత్రువులను నిర్జించవచ్చు, ఎవరి మీదైనా సరే పిశాచిని ప్రయోగించవచ్చు. మన వారికి ఎవరైనా సరే పిశాచి సోకినా ఏం చేసినా మనం దానిని వశం చేసుకోవచ్చు. కాబట్టి ఈ మంత్రము అతి సునాయాసంగా చేసి పిశాచి యొక్క సౌలభ్యం మొత్తం పొందవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు ఏదైనా ఒక ఉపాసన చేసి ఉండాలి. దశమా విద్యాది దేవతలు లేక చాముండేశ్వరి, భైరవ ఉపాసనలు చేసి ఉండాలి. ఉపాసకులు మాత్రమే ఇది చేస్తే మంచిది. ఏ ఉపాసన లేకుండా ప్రత్యక్షంగా జపం చేసే మంత్రములు ఇవి కావు. దానిని మీరు అర్థం చేసుకుని ముందుకు సాగితే చాలా విశేషమైన ఫలితములు పొందగలరు. ఈ మంత్రము ఎర్రని వస్త్రములు తూర్పు అభిముఖంగా కూర్చొని జపం చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని ఓపెన్ చేసి ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. పిశాచ వశీకరణ యొక్క విధులు తెలుసుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు ఈ మంత్రము 22 రోజుల్లో 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము 11 రోజులు, రోజుకి ఉదయం 11 మాలలు, సాయంత్రం 11 మాలలు చేసి కూడా పిశాచ వేదన నుండి బయటపడవచ్చు. పిశాచనే వశం చేసుకోవాలంటే 22 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. తొలి సంధ్య మరసంధ్య జపం చేస్తూ 22 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత మరలా ఒక 4 రోజులు విశ్రాంతి తీసుకుని మరలా ప్రారంభించి రాత్రి 11 గంటల నుండి 3 గంటలలోగా రోజుకి 22 మాలలు చేస్తే పిశాచిని తప్పనిసరి వశం అవుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఈ పిశాచిని వశీకరణ చేసుకున్న వారికి కర్ణ పిశాచి ఇటువంటి పిశాచులు కూడా అతివేగంగా వశం అవుతాయి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం నమో టంకదారిణే టం టం ప్రీం పిశాచాధిపతే నమః. మంత్రం మరోసారి ఓం నమో టంకదారిణే టం టం ప్రీం పిశాచాధిపతే నమః. మంత్రం మరోసారి ఓం నమో టంకదారిణే టం టం ప్రీం పిశాచాధిపతే నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రములు ఏవి కూడా పిశాచులకు భూతములకు చేసేవి కావు. సాక్షాత్ భూతనాథుడైన శివునికి ఉద్దేశించి చేయబడిన మంత్రములు కాబట్టి మనం ఈ ఉపాసనలు చేసేటప్పుడు శివ ధ్యానముతో శివ ఉపాసనలతో చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. పిశాచములు వశం కావడం వలన ఎవరైనా సరే పిశాచములతో బాధపడుతున్న వారిని అతి వేగంగా నియంత్రణ చేయవచ్చు, నివారణ చేయవచ్చు. పిశాచములను వశం చేసుకొని శత్రు నిర్భేద్యమైన జీవితం కూడా కొనసాగించవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకోండి. అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఈ మంత్రము వాచిక జపమే చేయాలి. సుస్నాతులై ఉంటూ శుచిశుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూనే మంత్ర జపములు చేయవలసి ఉంటుంది. పిశాచ మంత్రములు కదా అని విచ్చలవిడిగా చేసేందుకు వీలుండదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములను గైవని శాంతియుతమైన జీవితములను కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం సరిచేసుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలిచి అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కూడా కాపాడడం మన బాధ్యతగా తలనెత్తుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయ్ కుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.